Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఓకే, ఆల్రెడీ మనం టీజర్ చూసేసాము. సో మంచు మనోజ్ గారు వచ్చారు కాబట్టి, సో వారి ఎనర్జీ కూడా మన ఈవెంట్కి జాయిన్ అయింది కాబట్టి ఇంకొకసారి గట్టిగా అల్లరి చేస్తూ మనం ట్రైలర్ చూద్దామండి. ఒక్కసారి ఓ భామా అయ్యో రామా అని మీరు గట్టిగా అరిస్తే అప్పుడు ట్రైలర్ వేద్దామండి. ఓ భామా అయ్యో రామా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది వచ్చే డైలాగే ఇది. అండ్ డైరెక్ట్గా పర్సనల్గా అడుగుదాం స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు డిసైడ్ అయ్యారు ఈ టైటిల్ అన్నది. నేను సుహాస్ గారితో ఫస్ట్ హాయ్ అండి, మీడియా మిత్రులకి పాత్రికేయులకి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన మనోజ్ గారికి, ఆలీ గారికి, రవి గారికి, విజయ్ కనకమేడల గారికి, ఇంకా నాతో వర్క్ చేసిన టెక్నీషియన్లందరికీ, మా సుహాస్ గారికి, హీరోయిన్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఫస్ట్ నాకు ప్రదీప్ పిలిచాడు నన్ను. ప్రదీప్ నాకు ఫ్రెండ్. పిలిచిన తర్వాత ఫస్ట్ స్టోరీ విందిగాని అన్నానని చెప్పాను. వచ్చి స్టోరీ విన్నాను. హీరో ఎవరో ఏంటి అని నేను అడగలేదు. వచ్చిన తర్వాత సుహాస్ గారు అన్నారు. కానీ ఆ స్టోరీలో సుహాస్ గారు కనపడలేదు, ఆయన క్యారెక్టర్ కనపడింది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, నాకు విపరీతంగా ఆకర్షించింది. తర్వాత సినిమా వర్క్ చేసిన తర్వాత డైరెక్టర్ రామ్ గారు తను నాకు ఏదైతే నేరేట్ చేశారో స్టోరీ దానికి 10 రెట్లు ఎక్కువగా తీశారు. సుహాస్ గారు డ్యాన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఇంతకుముందు సినిమాల్లో నేను ఎప్పుడు ఆయన డ్యాన్స్ నేను చూడలేదు. ఆయన పర్ఫార్మెన్స్తో పాటు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే డ్యాన్స్. దానికి నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమా చాలా బాగా వచ్చింది, మీకు అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి కొత్త ప్రొడ్యూసర్స్ మన హరీష్ గారు, ఆనంద్ గారు, అలాగే ప్రదీప్ గారు, వీళ్ళందరికీ మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు మాట్లాడాలండి. ప్రదీప్ గారు ముందుగా. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే. మోస్ట్లీ ఒక 10 years బ్యాక్ నేను కూడా అదే సీట్లలో ఉండి కళ్యాణ్ గారిది ఒక పాస్ దొరికితే చాలని చెప్పి చాలా తిరిగి అక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడికి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడి వరకు రావడానికి మా అమ్మ నాన్న ఎంత కారణమో, నా ఫ్రెండ్స్, నాకు పరిచయమైన అన్నలు అందరూ కూడా అంతే కారణం. ముఖ్యంగా బ్రహ్మన్నకు కానీ, విజయన్నకు కానీ, కిషోర్ తిరుమల గారికి కానీ, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. మనోజ్ అన్న అడగంగానే అస్సలు ఒక్క నిమిషం కూడా నువ్వు అస్సలు రానక్కర్లేదు, నువ్వు నన్ను కలవక్కర్లేదు, నేను వచ్చేస్తాను, నాకు అడ్రస్ పెట్టు అని చెప్పాను అన్నారు. ట్రూలీ ఓవర్హెల్మ్డ్ విత్ యువర్ రిసీవింగ్ అన్న. అండ్ ట్రూలీ ఇండెప్ట్ ఫర్ యూ ఫస్ట్ ఫంక్షన్కి. అలాగే రవణ కానీ, మేము ఫ్యాన్గా ఉన్నప్పటి నుంచి సతాయించేవాడిని. రవణని అయితే అన్న పాస్లు ఇప్పించు, టికెట్ ఇప్పించు అని చెప్పి ఈరోజు అన్ననే గెస్ట్గా పిలిపించి ఈరోజు సినిమా చేస్తున్నాం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ కమింగ్ టు ద మూవీ, సుహాస్ గారికి, రాము ఇట్లా కథ చెప్పాను వెళ్దాం డార్లింగ్ విను అంటే వెళ్ళి కలిసి మమ్మల్ని ఏ రోజు కూడా కొత్త వాళ్ళని చెప్పి ఇది లేకుండా బిలీవ్ చేసినందుకు సుహాస్ గారికి మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను ఈ విషయంలోనూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్ కమింగ్ టు మా టెక్నీషియన్స్కి నేను ఓపెనింగ్ రోజు చెప్పాను, మాకు మంచి టెక్నీషియన్స్ కాదు మంచి మనసున్న టెక్నీషియన్స్ దొరికారని. నాట్ ఓన్లీ టెక్నీషియన్స్, మా ఆర్టిస్టులు అందరూ కూడా అంతే బాగా కోఆపరేట్ చేశారు. బట్ నేను ఇద్దరు గురించి మాత్రం మరీ చెప్పాలి. ముగ్గురు, మా ఎడిటర్ భవీన్, మా మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు అండ్ మా బ్రహ్మగల్లి గారు. మరీ ముఖ్యంగా రతన్ గారు ఇక్కడికి వస్తేనే ఆయన గురించి మాట్లాడతాను నేను. రతన్ గారు, మణికందన్ గారు కెమెరామెన్. నేను ఎందుకు ఆయన ఇక్కడికి రమ్మంటున్నానంటే ఒక అర్థం ఉందండి. ఎంతోమంది మేము ఈయనతో సినిమా ఓకే అవ్వగానే అగ్రిమెంట్ సైన్ చేసిన ఒక 2 daysకి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సోకాళ్ళు ఒకరు చెప్పారనమాట, ఇలా అది ఇది అని. నెంబర్ ఆఫ్ ఫోన్స్, మెసేజెస్, అరే మీరు రథన్ని పెట్టుకున్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా ఇది అని చెప్పి మేము చెప్తున్నామండి. మేము కథ చెప్పిన తర్వాత ఒక సింగిల్ సిట్టింగ్ కూడా ఒక సాంగ్ కోసం మేము ఏ రోజు చెన్నై వెళ్ళలేదు, ఆయన ఏ రోజు హైదరాబాద్ రాలేదు. ఆయన ఒక్కటే రిక్వెస్ట్ చేశాడు, మీరు డేట్ వేసుకొని మాకు ఇవ్వద్దు,
మాకు ఫస్ట్ కాపీ ఇవ్వండి, నేను మ్యూజిక్ చేసి ఇచ్చాక డేట్ వేసుకో అంటే అసలు మేము ఫోనే చేయమన్నాడు మా డైరెక్టర్. మీరే మాకు సాటర్డే అంటే నాకు హోంవర్క్ పనిష్మెంట్లా ఇస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు. ట్రూలీ ఈ సినిమా రాము ఎంత ఎన్హాన్స్ చేసి తీసాడో ఈ సినిమా బీజిఎం అంత లెవెల్ ఉంటుంది. ఇంత అస్సలు మాకు ఇంత కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇది చేసిన రథాన్ గారికి అయితే మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కమింగ్ టు అవర్ ఎడిటర్ డే అండ్ నైట్ భవిన్ ఎక్కడున్నా కనపట్లేదు. సో తను కూడా ఎఫర్ట్లెస్గా చేశాడు. అండ్ అవర్ ఏడీ టీమ్ బ్రహ్మిత్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా రెస్ట్ ఆఫ్ ద టీమ్ ఆల్సో చాలా బాగా చేశారు. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ, బట్ అందరి కష్టం పే ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్తో. అలీ గారికి అయితే అసలు నేను వెళ్ళిన 2వ రోజు చెప్పాను, సార్ మా డైరెక్టర్ కొత్త అతను ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాం, మీకులాగా సపోర్ట్ చేసే వాళ్ళు మాకు దొరకరు, మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ నుంచి అని చెప్పి నేను ఆయనకు ఆ రోజు అదే చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను. సార్ మీ గురించి మాట్లాడేంత పెద్దోడు నేను కాదు, సో నేను అందుకని ఏం లేదు, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు మాట. రతన్జీ ఫ్యామిలీ హ్యూజ్ ఫ్యాన్స్ ఉండే మీకు. ప్లెజర్ మీటింగ్ యూ. తర్వాత మాట్లాడదామండి బికాజ్ యు ఆర్ ద హీరో ఆఫ్ దిస్ ఈవెంట్. నా చేతిలో 2 మైక్స్ ఉన్నాయండి. ఓకే, యాక్టర్ మాగంటి శ్రీనాథ్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. అండ్ కోర్ట్ సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించినటువంటి డైరెక్టర్ రామ్ జగదీష్ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ సెన్సేషన్ సంజన గారు డైరెక్టర్, వారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ప్లీజ్. అసలు ఆడపిల్లలు డైరెక్టర్స్ అంటేనే ఆ పేరే ఎక్కడో డిక్షనరీలో కనిపించట్లేదు. మీరు పిలిచినప్పుడు కూడా రానంటే ఎలా చెప్పండి. You still look very, very, very beautiful. You know that? Just like that. Yeah. And first thing, ఈ మూవీలో అందరూ నాకు తెలిసిన వాళ్ళే. అండ్ నేను వాళ్ళతో పనిచేసిన వాళ్ళని కూడా. సో రామ్ డార్లింగ్ ఇట్స్ లైక్ మేము డార్లింగ్ అనుకుంటూ ఉంటాం. హిట్ 2లో పనిచేసాము. దాని తర్వాత టెక్నీషియన్స్లో మణికందన్ గారు ఉన్నారు. ఆయన ఫ్రేమ్ పెడితే చాలు అది ఇంకో మ్యాజిక్ ఉంటుంది. దాంట్లో సుహాస్ ఇంకో మ్యాజిక్ చేసి ఉంటాడు. ఇవాళ పొద్దున్నే ఉప్పు కప్పు రొమ్ము చూసి ఏడ్చా. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ అండ్ నవ్వుకోవడానికి వస్తున్నాను నేను. అండ్ రతన్ గారు, యునో ఐ రియలీ లవ్ యువర్ మ్యూజిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ సూదింగ్ ఫర్ మీ. ఇట్స్ ఎట్ ది సేమ్ టైం బాగా రెచ్చగొడుతుంది కూడా. అండ్ సుహాస్, ఇది జస్ట్ ఐ గో బ్యాక్ టు డేస్. హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్కింగ్లో నుంచి నిద్రం డార్లింగ్ ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ. ఈరోజు నీ ప్రీ రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. విజయవాడలో కూర్చుని నువ్వు పునుగులు తింటూ కలగన్నావు, ఇక్కడ హైదరాబాద్లో పానీపూరి తింటూ నేను కలగన్నా. వీఆర్ జస్ట్ గెటింగ్ దేర్. ఇక్కడ నుంచి నీ టైం చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. అండ్ ఐ రియలీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ద ఎంటైర్ టీమ్. ఈ సినిమా గెలిచిందంటే నాట్ ఓన్లీ సుహాస్ యాజ్ అ ప్రొడ్యూసర్ గెలిచినట్టు, అందరూ నా డియర్ ఫ్రెండ్స్ గెలిచినట్టే ఉంది. ఈ సినిమా గెలుపు ఈజ్ మై పర్సనల్ గెలుపు. అలీ గారు నమస్తే అన్న. ఐ కెన్ సెల్యూట్ అండ్ బీ హ్యాపీ అండ్ లుక్ ఎట్ యూ అండ్ మీ ఎనర్జీని గుంజుకోవడానికి ట్రై చేస్తా, కానీ దట్స్ అ టెసరాక్ట్. మీరు టెసరాక్ట్ రివర్స్ తీసుకుంటుంది. ట్రూ దట్. యా, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ మాల్విక. ఐవ్ సీన్ ది ట్రైలర్. మీరు తెలుగా, తమిళ, మలయాళీ అనో ఆడిపోలి అనక యాక్టింగ్. Yeah, that's pretty much it. And my love to the entire team, and I wish the great and amazing success to the entire team. రామ్ సార్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఓ భామా అయ్యో రామ. సుహాస్ అన్న సోలున్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారు. కలర్ ఫోటో కానీ, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ, బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అలాంటి లిస్ట్లో ఇంకో సోల్ఫుల్ ఎంటర్టైనర్ అనుకుంటున్నాను దీన్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. రామ్ డార్లింగ్ కొడదాం. మనోజ్ గారు హాయ్ అండి. థ్యాంక్ యూ. అలీ సార్ హలో సార్. టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ కన్నా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, కాన్ఫిడెన్స్ అలాంటిది.
అండ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరూ నా ఫ్రెండ్స్, డార్లింగ్స్. టు యూ గైస్, కొట్టాలి, కొడతారు మీరు అందరూ కూడా. రండి అందరం స్టేజ్ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సంజయ్ గారు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాము ఈజ్ డార్లింగ్ ఫర్ ఎవ్రీ వన్. నా ఫస్ట్ సినిమా రాజుగాడికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈజ్ రామ్. అండ్ మై లైన్ మనోజ్ అన్న, వెల్కమ్ హియర్. అండ్ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ పెద్దవాళ్ళు, ఆలీ గారు నమస్కారం. అండ్ రవి గారు లాంగ్ టైమ్ ఫ్రెండ్. ఇంకా చెప్పడానికి రతన్ గారు ఫ్రమ్ అందాల రాక్షసి, యు ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఐ డోంట్ వాంట్ సే యూ ఆర్ వెరీ ఓల్డర్, బట్ యు ఆర్ మోస్ట్ ఫేవరెట్ ఫర్ మై ఫ్రమ్ మై కాలేజ్ డేస్. ఓకే, విజయ్ ఆల్మోస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అండ్ సుహాస్ ఫ్రమ్ కలర్ ఫోటో టు హియర్, యు ఆర్ OTT star, you are theater star, you are now abroad, is also you are going and rocking very much. And రామ్ మీద ఎంత నమ్మకం ఉందో మీ బిజినెస్, మీ మార్కెట్ మీద కూడా అంతే నమ్మకం ఉంది. అండ్ ద గార్జియస్ బ్యూటిఫుల్ మల్లు గర్ల్, వెల్కమ్ టు టాలీవుడ్ లవ్ యూ ఏ లాట్. మీకు తప్పకుండా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఐ సీన్ యువర్ పర్ఫార్మెన్స్ ఓవర్ దేర్. అండ్ welcome to all the very best for the producers for the first film it is. And I know all the technicians, most of all, first of all, my all ladies of Ram, I know all the time they are best part of the film. ఎందుకంటే రామ్ చెప్తుంటాడు ఎవ్రీ టైమ్, ఎవ్రీ షెడ్యూల్ హీ ఈజ్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ హీ ఈజ్ టెల్లింగ్, అంటే లేదు స్ట్రెస్ ఏం లేదు మేడం, ఐఎమ్ హ్యాపీ విత్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద టీమ్. Assistant directors, there is no sound at all. Yeah, all the very best producers. I wish they'll pay back all these things. అలా ఇన్వెస్ట్ చేసిన ప్రతి మనీ వడ్డీతో సహా సుహాస్ మార్కెట్తో పుల్అవుట్ చేస్తారని, మరిన్ని సినిమాలు సుహాస్తో మా రామ్తో కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. భావిన్, congratulations Rabai. I'm really happy for you. He's the editor of the movie. Hit 1, Hit 2, చాలా మూవీస్లో చాలా కష్టపడి వచ్చాడు అండ్ చాలా నేర్చుకున్నాడు. హీ ఈజ్ వన్ ఆఫ్ అన్ వెరీ నైస్ ఎడిటర్ అండి. అండ్ కంగ్రాచులేషన్, సింగిల్ కార్డ్ వచ్చినందుకు. సో హ్యాపీ ఫర్ యూ. సారీ ఐ ఫర్గాట్ రాబాయ్. సో ఎలాగో మీరు అన్నారు కదా, వారు పునుగులు తింటూ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయారు అండ్ మీరు పానీపూరి తింటూ. సో అలా పునుగులు పానీపూరి కాంబినేషన్లో ఎప్పుడన్నా ఏ అమ్మాయినైనా చూసి ఓ రామా అయ్యో భామా అయ్యో రామా అనిపించిందా? ఇద్దరికి కామన్గా ఉన్నారు. ఎవరైనా కామన్గా అయ్యి ఉండదు. హైదరాబాద్, తమిళనాడు, మనోడు విజయవాడ, హైదరాబాద్. అంతేనా? మనోడే మొత్తం హీ ట్రావెల్స్ టు మంచి మౌంటైన్ ట్రావెలింగ్. నేనేమో బీచ్ సైడ్ ఉరుకుతా. సో కలవటం అంటే మమ్మల్ని కలిపింది సినిమా ఇండస్ట్రీయే. సో అదేం తెలీదు, అమ్మాయి ఎవరు ఉన్నది తెలీదు. ఏముంది మేడం, ఎవరికి ఉండవు కదా. ఇంకో రోజు మాట్లాడుకుందాం కదా, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much to say Ramu's wife Supraja, my one of the best friend, oldest friend as well. తను చాలా సాక్రిఫైస్ చేసింది దీన్ని షూటింగ్ చేసినాను రాలు. షీ మెయింటైన్డ్ హర్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. అండ్ సుప్రజ, కంగ్రాచులేషన్స్. ఆల్ యువర్ పెయిన్ ఈజ్ పేయింగ్ ఆఫ్ టుడే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు అందరూ ఇంత బ్యూటిఫుల్గా ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే బికాజ్ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, ప్రతి లైఫ్లోనూ ఒక బ్యూటిఫుల్ సుప్రజ ఉంటారు కాబట్టి. ఎనీవే, ఎవరైతే ఎనర్జీకి మారుపేరుగా మారిపోయారో, ఎవరిని చూస్తే అందరూ ఆ ఎనర్జీ మాకు కొంచెం ఇవ్వండి అంటారు. సో ఎవర్ ఎనర్జెటిక్, మనందరికీ ఇష్టమైన, ఎందుకు ఆ పేరులోనే ఏంటో తెలీదు, అందరూ మంచోడు అని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ మనోజ్ గారే. సో ఒకసారి గట్టిగా చప్పలతో వారికి స్వాగతం పలుకుతామండి. ఈ సినిమాని గ్రేస్ చేయడానికి వచ్చారు నేనేం చేశానమ్మా అందమ్మ
సాయం కలిపి కనిపిస్తా వెంటమ్మా Very beautiful song. అండ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ మనందరికీ ఇష్టమైన మంచు మనోజ్ గారు ఇవన్నీ సూపర్ డూపర్ సక్సెస్ చేసి వచ్చారు. ఒకసారి మరొకసారి మనందరం గట్టిగా అలర్ట్ చేద్దామండి. లవ్ యూ మోర్ తల్లి. అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలకి, ఆలీ గారికి అండ్ ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అండ్ ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మాట్లాడాలనుకున్నాను సినిమా గురించి, కరెక్ట్, బట్ విత్ ఆల్ దిస్ ఓవర్వెల్మింగ్ అందరూ తెలిసిన వాళ్ళు సుహాస్ నా వెరీ క్లోజ్ ఫ్రెండ్, నా బ్రదర్ లాగా, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు కలిసినా ఒక ప్రేమతో, ఎప్పుడు ఒక చిరునవ్వుతో, హ్యాపీనెస్తో, పాజిటివ్గా ఉంటాడు. ఐ లవ్ యూ సుహాస్ ఫర్ దాట్. అండ్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే, ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్, ఒక వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నెప్టో కిడ్ అంటారు, ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను. నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు, నువ్వు దేకాల్సిందే. సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా, స్టార్స్ అందరూ కలిసి చేశారా, సింగిల్గా చేశారా, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తక్కువలో చేశారని కాదు. సినిమానే మనస్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే అది భగవంతుడే ఒక మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక హోల్ టీం రూపంలో వచ్చి ఒక సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఒక యూట్యూబ్లో యాక్టర్గా స్టార్ట్ అయ్యి అంచులంచులుగా ఎదిగి ఈరోజు ఒక మంచి హీరో స్థానం సంపాదించుకున్నానంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. హ్యాట్స్ ఆఫ్ సుహాస్, యువర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు దిస్ జనరేషన్ అండ్ ఈవెన్ ఫర్ మీ ఆల్సో. అండ్ అలాగే మనం తమిళ్లో విజయ్ సేతుపతి గారిని చూసి ఆయన ఎన్ని క్యారెక్టర్స్ అయినా చేయగలుగుతారు. ఆయన హీరోగా చేయగలుగుతారు, ఆర్టిస్ట్గాను చేయగలుగుతారు ఈ రోజుల్లో. సో ఐ థింక్ మన తెలుగు నుంచి గర్వంగా చెప్తాను, సుహాస్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ ఆల్ ద ఛాన్సెస్. అండ్ మీరు హీరోయిన్ కాదు, ఈరోజు కూడా ఆయనకు మంచి క్యారెక్టర్ వస్తే ఎస్ రెడీ అని వెళ్తాడు. ఆయనకు ఆ ఇన్సెక్యూరిటీస్ లేరు. ఈరోజు ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా కూడా ఏ రోజు నేను ఇంత కష్టపడాను, నేను ఒక్కడనే వచ్చాను అని ఒక్క మాట అనకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలబడావు బ్రదర్. నీ దగ్గర చాలామంది నేర్చుకోవాలి. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ బయట నుంచి చూసేదానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏ పనైనా కష్టమే, ఈజీగా ఏ పని రాదు, ఈజీగా వచ్చింది ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎవరు తెలియనప్పుడు ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆ పని వదలకుండా మీరు క్రమశిక్షణతో అదే పని డైలీ ఎస్ ఇదే చేయాలి అని అంటే తప్పకుండా సుహాస్ గారిలాగే మీరు సక్సెస్ చూస్తారు. అలాగే ప్రొడ్యూసర్ గారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్కి అండ్ బ్రదర్ ప్లీజ్, ఐఎమ్ సో హ్యాపీ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండి. మీకు గొప్ప హరీష్ గారు, మీకు మీ ఇద్దరికి అందరూ ఒకసారి గట్టిగా హరీష్ నల్ల గారు. ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఒక మంచి సినిమాకి నిలబడి సపోర్ట్ చేసినందుకు మీకు కూడా ఇది మీ ఫస్ట్ సినిమా, మీకు గొప్ప విజయం అవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, టీంలో బ్రహ్మకడ్లి గారు ఉన్నారు, ఆయన మెజిషియను. ఆయనకి ఆ పేరు సార్ ముందే అనుకున్నారు సార్, ఆ పేరు మాకు బ్రహ్మపుడుతున్నారని చెప్పి, ఎలాగా బట్ అయితే పేరుకి తగ్గట్టే భైరవం సినిమాలో కూడా ఆయన చేసిన వర్క్, ఆయన వర్క్ గురించి చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ అ గ్రేట్ టీమ్ అండి. అండ్ ఎస్పెషలీ సార్, నమస్కారం సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఏం సార్ ఆ పాటలు మీరు కొట్టినట్టువి, గ్రేట్ సార్. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ లవ్ యువర్ సాంగ్, ఎస్పెషలీ అర్జున్ రెడ్డి ఆల్ టైమ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ. అండ్ వెల్కమ్ టు ద హీరోయిన్ గారికి కూడా, వెల్కమ్ టు అవర్ ఇండస్ట్రీ. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. I wish this movie a blockbuster hit. God bless. Thank you so much.